హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. బట్ రెగ్యులర్గా వీడియోలు చేయట్లేదు, వ్లాగ్స్ చేయట్లేదు. బట్ పాటలు, అన్నమాచార కీర్తనలు మీరు చాలా ఆదరిస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏం వచ్చాయో చూడండి, ఫామ్ నుంచి టడా వాక్కాయలు వచ్చాయన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, డ్యామ్ ఫ్రెష్ అనమాట. సూపర్గా ఉన్నాయి అసలు. సి అవి కోస్తుంటే కస్ కస్ అనాలన్నమాట. అంత అసలు కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, లవ్లీ పింక్, బేబీ పింక్ అండ్ మేజ్ కలర్ సూపర్గా ఉన్నాయి చూడడానికి కూడా. అండ్ దీంతో ఏం చేయాలి అని నేను ప్రిపేర్డ్గా లేను, ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు దొరికాయి అనమాట. అండ్ అమ్మ వాక్కాయ పప్పు చేసేది. నేను పప్పుకు మెంతికూర, నాకు ఆల్రెడీ నేను అనుకున్న మెంతికూర పప్పు చేద్దాం ఈరోజు అని చెప్పేసి. సో మెంతికూర ఉంది కాబట్టి మెంతికూరలో పులుపుకు బదులు నేను వాక్కాయలు వేస్తాను. వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తాను అనమాట. అమ్మ కూడా చేసేది. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి ఎలా చేస్తారు, వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి కూడా అమ్మ చేసేది అనమాట. సో నేను కూడా అదే పచ్చడి చేస్తాను. మెంతికూరలో కూడా ఇవి వేస్తాను. ఇంకా మిగిలితే ఇంకేమన్నా చేయొచ్చేమో ప్లాన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రొసీజర్. So let's get into the Kausalya's kitchen and let's make vakai pachadi, vakai kobarkai pachadi and menthukura pappu. Let's go. మెంతికూర శుభ్రంగా ఒక 3 సార్లు కడిగేసుకుని దాన్ని చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాక్కాయల్ని కూడా మధ్యలో ఉండే సీడ్ లాగా ఉంటుందన్నమాట. మధ్యలో అది చాలా వగరుగా ఉంటుంది, అది తీసేయాలి. అది తీయడమే పెద్ద పని అన్నమాట. చాలా టైం టేకింగ్. ఇది చాలా టైనీగా ఉంటుంది. జీడీలాగా మామిడికాయలు ఎలా అయితే ఉంటుందో టెంక కట్టకముందు అలా ఉంటుందన్నమాట. దాన్ని ఒక చిన్న స్పూన్ బ్యాక్ సైడ్ సహాయంతో తీసేయచ్చు, లేదంటే నైఫ్తో తీసేయచ్చు. బట్ ఇట్స్ వెరీ టైం టేకింగ్. చాలా టైం తినేస్తుంది, ఓపిక్గా చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఈ చిన్న స్పూన్ తీసుకుని అలా బ్యాక్ సైడ్తో ఇలా తీసుకొని నేను రెడీ చేసుకున్నాను. ఆల్రైట్, సిన్స్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి, కొబ్బరి తీసుకుందాం కొబ్బరి చిప్పలోంచి. అది వెరీ ఛాలెంజింగ్. కత్తి వాడకూడదు, నేను వాడను. పీలర్ వాడాలన్నమాట. పీలర్ ఇలా గుచ్చి తీయాలి, బట్ చేతిలోకి తీసుకోకూడదు. పీలర్ కూడా జస్ట్ ఇలా సర్ఫేస్ మీద మాత్రమే పెట్టి తీయాలి. పీలర్ ఒక సైడ్ ఎడ్జ్లో అది ఇలా గుచ్చేసి కొంచెం రొటేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను. ఇలా ఫుల్గా దించాకే దీన్ని ఇలా లిఫ్ట్ చేయాలన్నమాట. దిగకపోతే ఇంకొకసారి సైడ్, దిస్ సైడ్ షుడ్ బి గెట్ ఇన్ టు దిస్ ప్రాపర్లీ. దెన్ అలా అంచుల నుంచి అలా రొటేట్ చేస్తూ తీసుకుంటూ వస్తే లోపల వరకు కూడా అలానే వెళ్తూ చిన్న 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 ముక్కలుగా మొత్తం కట్ అయిపోతాయి, మొత్తం నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా కొబ్బరి చిప్పని ఇలాగే తీయడానికి ట్రై చేస్తే సేఫ్గా అనిపిస్తుంది నాకు. బట్ నేను కూడా ఎన్నో మెథడ్స్ అన్నీ చూసాను, కానీ ఇదే సేఫ్ అనిపిస్తుంది. సో మీన్ వైల్ మనం పప్పు కుక్కర్ పెట్టేసుకుంటే, మీన్ వైల్ తర్వాత ఆ గ్యాప్లో కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మిగతా పని చేసుకోవచ్చు అనిపించింది. ఈ వాక్కాయలకి మాత్రం ఈ పని మాత్రం చాలా టఫ్, చాలా టైం టేకింగ్, చాలా కేర్ఫుల్గా. అంత చిన్న చిన్నగా ఉన్న వాటిని చేయడం అంటే చాలా టైం టేకింగ్ ఉంటాయి. బట్ ఇది ఒక్కటే అనమాట ప్రాబ్లం. అదర్వైజ్ చాలా టేస్టీ ఐటమ్స్ రెడీ అవుతాయి దీంతో. బట్ 2 months అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ మాత్రం కష్టం పడవచ్చు అనమాట. సో మెంతికూర పప్పులో నేను చింతపండు బదులు వాక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొన్ని జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ముక్కలు వేస్తున్నాను దీంట్లో, అంతే. మిగతా ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ లైక్ సేమ్ ప్రొసీజర్. పప్పులో మనం ఏమేమి వేస్తాము, ఉప్పు, కారం, పులుపు వేసేసాం కాబట్టి ఒక పచ్చిమిర్చి అంతే, పసుపు వేసేసి కుక్కర్ వెలిగించుకోవడమే. తర్వాత తాలింపు వేయడం కూడా నేను చూపిస్తాను. ఇది ఏమంత పెద్ద కష్టమైనది ఏం కాదు, ఇట్స్ సో ఈజీ రెసిపీ అనమాట.
లాస్ట్ పీస్ కూడా ఇలా కాకుండా దానిలోకి ఇలా గుచ్చి ఇలా తిప్పితేనే అది కూడా వచ్చేస్తుంది. సో పీలర్ ఈజ్ ద బెస్ట్ అన్నమాట ఫర్ మేకింగ్ ఇట్ పీసెస్. చాకు అస్సలు నో అన్నమాట, నైఫ్ నో, పీలర్ ఎస్. ఇప్పుడు మనం చట్నీలోకి వాక్కాయలు కొంచెం తీసుకొని మనం చట్నీ చేసుకుందాం. ఇన్ని నాకు ఎక్కువ అవుతాయి, సో కొంచెం తీసి పక్కన నేను కట్ చేసేసుకున్నాను. సో పచ్చడికి ఎంత కావాలో చూసుకుని, అంటే కొబ్బరి ఎంత ఉందో దాన్ని బట్టి మనం పులుపు ఎంత వేసుకుంటాము. దీనికి ఒక లెక్క అలాగే నేనేం వేయను, నార్మల్గానే నేను ఎంత తింటానో నాకు తెలిసిపోతుంది కాబట్టి తీసి పెట్టుకున్నా. అది ఎంత కావాలో అంత వేసుకోవడమే బెస్ట్ అనమాట. తర్వాత సెసమీ ఆయిల్ వాడుతున్నాను పచ్చళ్ళకి, అది బాగుంటుంది. సెసమీ ఆయిల్ నువ్వుల నూనె, దాంట్లో మినపప్పు, ఆవాలు, ఇంగువ వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను నేను. పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు దానికి కొంచెం స్లిట్ పెట్టి వేసుకోండి, లేకపోతే పేలుతాయి. 1-2 మెంతి గింజలు కూడా వేసాను. మెంతులు కొంచెం పచ్చళ్ళలో బాగుంటాయి. నేను చాలా చిన్న జార్ తీసుకుంటున్నాను, ఎందుకంటే చిన్న జార్లో చాలా కన్వీనియంట్గా ఉంటుంది, నాకు కొంచెం బాగా నలుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం మినపప్పు, ఆవాలు, మెంతులు అలాంటివన్నీ కూడా ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం తడి తగలటానికి మిర్చి కూడా లేటర్ కలుపుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తర్వాత మనం మిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే ఏంటంటే టెక్స్చర్ మనకి రోటి పచ్చడిలో చేసినట్టుగా వస్తుంది అనమాట. అన్నీ ఒక్కసారి వేస్తే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నాకు అలా వద్దన్నమాట. నేను ఆయిల్ కూడా చాలా మినిమల్ యూస్ చేశాను. సో మిర్చి అండ్ వాక్కాయలు, కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం కొంచెంగా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. బికాజ్ చాలామంది ఏంటంటే ఇక్కడ వాటర్ యాడ్ చేస్తారు, నేను వాటర్ యాడ్ చేయట్లేదు. నేను ఆయిల్ కూడా చాలా మినిమల్గా వేసాను, ఎక్కువ లేదు. కాబట్టి నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది గ్రైండ్ చేయడానికి. అలాగే నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకునే వాళ్ళకి, ఆయిల్ ఎక్కువ వాడే వాళ్ళకి చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. పెద్ద జార్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. బట్ నేను కొంచెం కొంచెం వేసి కొంచెం కొంచెం తీసి అలా చేసుకుంటున్నాను. వాక్కాయలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం బయటికి తీసేసి అండ్ వాల్యూమ్ కొంచెం తగ్గించి దాంట్లో మిగిలిన కొబ్బరి ముక్కలు యాడ్ చేసి నేను కంప్లీట్ చేస్తున్నాను. తడవలుగా వేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత పొడి పొడిగా ఉంది అని చెప్పి. నాకు ఇలానే ఇష్టం అన్నమాట, ఎందుకంటే దీంట్లో నేను బాగా నెయ్యి వేసుకొని తింటాను. నెయ్యి వేసుకున్నప్పుడు మనకి ఆయిల్ ఎలాగూ దాంట్లో ఎక్కువ అవుతుంది, అంటే యాడ్ అవుతుంది. అలాంటప్పుడు ఇంకా మళ్ళీ ఆయిల్ వేసుకొని పచ్చడిలో కూడా ఆయిలీగా అండ్ అన్నంలో కూడా ఎందుకొని, ఇప్పుడు ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు నేను అన్నంలో కలిపినప్పుడు నెయ్యి వేసుకున్నప్పుడు నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇలాగే తింటాను. సో ఉప్పు సరిగ్గా చూసుకుని తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ దిస్ ఈజ్ ద చట్నీ అనమాట. అండ్ దెన్ పికిల్లోకి వెళ్ళిపోదాం. పికిల్ చాలా ఈజీ, పొడులన్నీ రెడీగా ఉంటాయి. ఆవపిండి, మెంతిపిండి మనకి రెడీగా ఉంటాయి కాబట్టి ఇంట్లో. ఫెనుగ్రీక్ సీడ్స్ని అలా డ్రై రోస్ట్ చేసిన పౌడర్, దాని కొలతలు మీకు టెక్స్ట్లో ఇచ్చాను. సో దాని ప్రకారంగా వేసుకుని, ఇది జాగరీ పౌడర్ అనమాట, బెల్లం పౌడర్ కొంచెం లైట్గా పించ్ యాడ్ చేస్తున్నాను. దానికి తాలింపులో ఇంగువ, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ ముక్క
వేసుకుంటే అది అంతే. దీంట్లో పెద్ద వేసేవి ఏమి ఉండవు. మెంతులు కావాలంటే ఒక 2 గింజలు వేసుకోవచ్చు. ఇంగువ కంపల్సరీ. నేను సెసమి ఆయిల్ వాడతాను అనమాట, నువ్వుల నూనె వాడతాను పచ్చళ్ళు అన్నిటికీ కూడా. సో ఇది యూజువల్గా ఒక 1 వీక్ 10 డేస్ కూడా తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే జస్ట్ మామిడి ముక్కల పచ్చడిలాగే నిలువ ఉంటుందన్నమాట. కారం వేస్తున్నాను. ఏదైనా సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే దీంట్లో కొంచెం డౌట్స్ ఉంటాయి. సో ఇది కూడా మినిమలిస్టిక్ ఆయిల్లోనే పెడుతున్నాను, బికాస్ ఇది డ్రైగా ఉంటుంది పెట్టినప్పుడు. ఇలా డ్రైగా ఉంటుంది అనుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ యూజ్ అవుట్ అవుతుందన్నమాట నానే కొద్దీ. ఒక 2-3 డేస్కి కరెక్ట్గా బయటికి వస్తుంది, ఊట వస్తుందన్నమాట. కానీ అప్పటిదాకా మనం ఉంచితే సంగతి. సో ఇప్పుడు ఫైనలీ తిరగమూత దీనిలోకి, పప్పు ఒకటే అవ్వలేదన్నమాట. సో దాంట్లోకి తిరగమూత, ఎనీ ఆయిల్, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అండ్ ఇంగువ, అంతే పప్పులో తిరగమూత. సో అది పప్పులో వేసేసి అండ్ లంచ్ మొత్తం రెడీ అయిపోయినట్టే. సో అన్నీ కూడా ఒకసారి టేస్ట్ చేసేయచ్చు. ఇంగువ వాడటం ఇష్టం లేని వాళ్ళు ఇందులో వెల్లుల్లి వేసుకోవచ్చు. అలాగే పికిల్లో కూడా వెల్లుల్లి, ఇంగువ ఉన్నా కూడా పికిల్స్లో వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది జస్ట్ కచ్చపచ్చగా దంచేసి వేసుకోవచ్చు, ఈవెన్ పప్పులో అండ్ పికిల్లో. పచ్చడి టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేస్తే బ్లాక్ ఉంటుంది. రియల్లీ నైస్. పప్పు టేస్ట్ చేద్దాము. ఇట్స్ వెరీ టేస్టీ. అండ్ నౌ పికిల్. దీంట్లో వెల్లుల్లి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. పికిల్ ఇస్ హైలైట్. పికిల్ చాలా చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి. పికిల్ ఇస్ వెరీ నైస్. దిస్ 3-hour hit, you guys should try and enjoy. అన్నీ కూడా బిగ్ హిట్. కొంచెం కొంచెం తిని చెప్పాను మీకు. ఇదైతే కొబ్బరి మామిడికాయ పచ్చడిలాగే ఉంది, మా అమ్మ చేసేలాగే ఉంది. దిస్ వన్ అండ్ పప్పు అమేజింగ్, మెంతికూర, వాకాయ. అండ్ ఇది ఇలా డ్రైగా ఉందనుకోవద్దు, దీంట్లోంచి ఆయిల్ యూజ్ అవుట్ అవుతుంది, నెక్స్ట్ చాలా ఊరుతుంది అనమాట. అన్నిటికంటే హైలైట్ ఈస్ దిస్ పికిల్. ఇది నెవర్ మిస్ దిస్ అండ్ చాలా బాగుంది. అండ్ ఎంజాయ్. సో సీ యూ ఆల్ విత్ అనదర్ వీడియో వెరీ సూన్. యూ గైస్ టేక్ కేర్. బాయ్. ఆన్ ద వెరీ నెక్స్ట్ డే చూసారా ఎంత చెత్త వచ్చిందో, దాని మధ్యలో సీడ్ తీసేస్తే. సో ఐ వాస్ కుకింగ్ దాల్, వాకాయ పప్పు ఫర్ మై సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ కిడ్స్ కేమ్ హోమ్. సో పప్పు చేస్తున్నాను అనమాట. ఎలాగో చేస్తున్నానని చెప్పి ఐ యాడెడ్ దీస్ విజువల్స్. ఇది మామిడికాయ పప్పులాగే, నథింగ్ మచ్ చేంజ్డ్ అనమాట ఇన్ ద రెసిపీ. వాక్కాయలు నానబెట్టిన తూర్ దాల్లో వేసేసి పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయ, తర్వాత లాట్స్ ఆఫ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసేసి కుక్కర్ విజిల్స్ ఒక 5 to 6 విజిల్స్ వరకు రానిచ్చేసి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద దాల్ ఆల్సో. తొందరగా ఉడికేవైతే అంత అవసరం లేదు. అండ్ దానిలో తిరగమూత ఏముంది, నూనెలో మినపప్పు, ఆవాలు వేసుకునే వాళ్ళు జీలకర్ర వేస్తారు, నేను వేయను. అండ్ ఒక ఎండుమిరపకాయ అండ్ ఇంగువ వేసేసి చక్కగా తాలింపు పెట్టేస్తే వాకాయ పప్పు ఆ రోజు అదిరిపోయిందనమాట. అస్సలు మిగలకుండా ఖాళీ చేసేసాం, అంత బాగుంటుంది. జస్ట్ మామిడికాయ పప్పు లాగే.
జస్ట్ మీరు కూడా ఈ వాకాయ వెరైటీ వంటలన్నీ చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ బీ ఇన్ టచ్ and lots of love to you all. Thank you. Bye.